ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు మనకి మార్కెట్లో ఏదైనా స్టాక్ది మనకి ప్రైస్ మూవింగ్ అనేది అంటే తగ్గుతుందా పెరుగుతుందా అంటే అనే దాని గురించి ముందే మనం అంటే అఫీషియల్గా మార్కెట్లో న్యూస్ రాకముందే మనం ఏమైనా ప్రిడిక్ట్ చేయొచ్చు అంటారా? అంటే పసిగట్టచ్చా మనకి? డెఫినెట్గా అండి. చాలా మంది న్యూస్ ని టూ మచ్ గా ఓవర్ గా ట్రాక్ చేస్తూ ఉంటారండి. అవును. ఆ కంపెనీ సంబంధించి ఏదైనా డెవలప్మెంట్ న్యూస్ లో ట్రాక్ చేయడంలో అర్థం ఉంది కానీ ప్రతిదానికి ఒక రీజన్ కోసం అయితే పేపర్లో న్యూస్ ఎలాంటి ఉపయోగం ఉండదండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఏంటంటే పెద్ద పెద్ద ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ అందరూ ముందే పొజిషన్లు తీసుకుని ఉంటారు. వాళ్ళు ఇన్సైడర్స్ కూడా ఉంటారు. ఇన్సైడర్స్ అంటే కంపెనీతో రిలేషన్ ఉన్న ఎంప్లాయీస్ కావచ్చు, ప్రమోటర్ కావచ్చు, వాళ్ళకి అప్పులు ఇచ్చిన బ్యాంకర్స్ కావచ్చు, లోపల ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ తెలిసిన మ్యూచువల్ ఫండ్స్ లేకపోతే ఎఫ్ఐసి ఎవరైనా కావచ్చు. మొత్తానికి ఇన్నర్ సర్కిల్లో ఉన్న వాళ్ళకి కంపెనీలో ఏం జరుగుతుందో ఎవరికైనా తెలుసు అనమాట. కంపెనీలో ఉన్న వాళ్ళకైతే ముందే తెలిసిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా కంపెనీ కొత్త ప్లాంట్ ఓపెన్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, ప్రస్తుతానికి ప్రొడక్షన్ కెపాసిటీ ఒక 70-80% రాగానే వాళ్ళకి అర్థమైపోద్ది 2 years తర్వాత కొత్త ప్లాంట్ మనకు కావాల్సి వచ్చింది అనేది. ఎందుకంటే హిస్టారికల్ డేటా ప్రకారం ఏంటంటే ఎవ్రీ ఇయర్ 10-15% డిమాండ్ పెరుగుతుంది అనుకోండి. ఇప్పుడు ఈ ప్లాంట్ మాక్సిమం ప్రొడక్ట్ ఫిల్ అవుతుంది, కొత్తగా ప్రొడ్యూస్ చేయలేము, కొత్తగా ఏమి. అప్పుడు ఏం చేస్తారంటే ఒక 2 years ముందే వాళ్ళు బ్యాంకర్లతో టైప్ అయ్యి కొత్త ప్లాంట్ బిగించేస్తారు. అప్పుడు లోన్ కోసం బ్యాంకర్లకు వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు క్లియర్ గా ఎందుకు ఈ లోను అంటే 2 years తర్వాత కొత్త ప్లాంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకు ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు? ఉన్న ప్లాంట్ ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ 80% కెపాసిటీ ఫిల్ అయిపోయింది, ఇంకా 2 years లో ఫిల్ కాకపోతుంది, మొత్తం ఫిల్ అవుతుంది. కాబట్టి మేము ఈ లోపు మేము రెడీ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ల్యాండ్ అక్విజిషన్ చేయాలి, మిషనరీ ఇంపోర్ట్ చేసుకోవాలి, కొత్త మ్యాన్ పవర్ తీసుకోవాలి, వీటన్నిటి ట్రైన్ చేయాలి, కాబట్టి చాలా టైం పడుతుంది. సో వీటన్నిటికి ముందే వాళ్ళు ప్లాన్ చేసుకుని ఆ ప్లాన్స్ మొత్తాన్ని బ్యాంకర్ సబ్మిట్ చేస్తారు. అంటే ఇండియాలో వీళ్ళు బ్యాంకర్ ఏ బ్యాంక్ అయితే వీళ్ళు లోన్ కోసం వెళ్ళారు వాళ్ళకి ముందే తెలిసిపోద్ది. 2 years తర్వాత వీళ్ళు పలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతున్నారు, పలాంటి ప్రొడక్టివిటీ బీన్ కాబోతుంది అనే విషయం. అది కనుక మంచి ఎథికల్ మేనేజ్మెంట్ మంచి కంపెనీ అనుకోండి, నేచురల్ గా బ్యాంకుకి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ ఉంటారు, బ్యాంకుకి సంబంధించిన పెన్షన్ ఫండ్స్, బ్యాంకుకి సంబంధించిన ఇన్సూరెన్స్ కంపెనీస్, వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది కదా అన్లిమిటెడ్. బ్యాంక్ సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళే చేస్తారు, వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు అందరికి. ఎందుకంటే ప్రతి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి అన్ని వర్టికల్స్ ఉన్నాయి అలా రిపోర్ట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ అంటే చాలా మంది ఎస్బీఐ అంటే ఎస్బీఐ బ్యాంక్ అనుకుంటారు. ఎస్బీఐ బ్యాంక్, ఎస్బీఐ ఏఎంసీ వాళ్ళకి అన్నీ ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఉన్నాయి, జనరల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, పెన్షన్ ఫండ్స్ అన్నీ ఉన్నాయి. సో వాళ్ళకి తెలుసు కాబట్టి పలానా కంపెనీ పలాంటి ఎథికల్ గా మేనేజ్మెంట్ కాబట్టి ప్రొడక్టివిటీ పెరగబోతుంది సగం తెలుసు, కొత్త ప్లాంట్ ఓపెన్ కాబోతుంది సగం తెలుసు, కొత్త ప్లాంట్ ఓపెన్ అయితే సేల్స్ డబుల్ అవుతుంది, ప్రాఫిట్ డబుల్ అవుతుంది అని సగం తెలుసు. అట్లా ముందే వాళ్ళు తెలిసినప్పుడు వాళ్ళు బీన్ చేస్తారు గేమ్ ని. వాళ్ళు ఇన్వెస్ట్ చేయడమే కాకుండా ఇంకా వచ్చిన వాళ్ళందరినీ కూడా అందులోనే ఇన్వెస్ట్ చేయడానికి పెడతారు. అట్లా ఎక్కడైనా సరే ఒక పెద్ద వాల్యూమ్ పడింది అనుకోండి, పెద్ద వాల్యూమ్ ప్రింట్ అయింది అనుకోండి, మనకు ఆటోమేటిక్ ఐడియా జనరేట్ అవుతుంది ఏదో జరగబోతుంది ఇక్కడ అని. ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుందో మనకి వెంటనే తెలియపోవచ్చు కానీ బట్ ఫ్యూచర్లో ఏదో జరగబోతుంది అనే విషయం మాత్రం ముందే వస్తూ ఉంటుంది. దాన్ని మనం స్మార్ట్ మనీ అంటాం. స్మార్ట్ మనీ అంటే ఇన్సైడ్ పీపుల్ అనమాట. అందుకని మనకి ప్రమోటర్ కొంటున్నా లేదా ఎఫ్ఐఎస్ బై చేస్తున్నా, మ్యూచువల్ ఫండ్స్ కొంటున్నా మనం ఎందుకు ట్రాక్ చేయాలి అంటే వాళ్ళకి ఏదో ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ తెలుసు వాళ్ళకి, అంటే ఫ్యూచర్ పర్స్పెక్టివ్ వాళ్ళకి క్లియర్ గా క్లారిటీ ఉంది వాళ్ళకి. అందుకని వాళ్ళ ఫుట్ ప్రింట్స్ కోసం మనం ఎత్తుకుంటా ఉంటాం. ఇప్పుడు మా లాంటి ఇండివిజువల్స్ ఎవరన్నా ఉంటారు ఏం తెలియని వాళ్ళు ఎట్లా అంటే తెలుసుకోవచ్చు? బేసికల్ గా మీరు అంటే చార్టింగ్ నాలెడ్జ్ ఉంటే తప్ప మీకు ఐడియా ఉండదండి. ఏదైనా స్టాక్ అబ్నార్మల్ గా ప్రైస్ మూవ్ అవుతుంది అంటే ఏదో ఉంటుంది మ్యాటర్, ఏం లేకుండా మూవ్ అవదండి. అంటే చాలా మంది అనుకున్నప్పుడు అచ్చం మ్యానిపులేషన్ చేస్తుంటారు అంటారు, అలా అనుకుంటారు కానీ పెన్నీ స్టాక్స్ చిన్న చిన్న వాటిలో కుదురుద్దేమో కానీ అంటే పెద్ద పెద్ద కౌంటర్లు అలా కుదరదు అంట. అందుకని పెద్ద పెద్ద కౌంటర్లు ఎక్కడైనా సరే పెద్ద పెద్ద వాల్యూమ్ బిట్స్ ప్రింట్ అవుతున్నాయి అంటే కనుక ఏదో జరగబోతుంది దీంట్లోనే అర్థం. అంటే పెద్ద ప్లేయర్స్ పొజిషన్ తీసుకోబోతున్నారని అర్థం. అందుకని టెక్నికల్ పీపుల్ ఏం చేస్తారంటే మంచి చార్ట్ ప్యాటర్న్, మంచి గ్రీన్ వాల్యూమ్ బిట్స్ వస్తున్నాయి అనుకోండి, వాళ్ళు ఇంకా బ్రేక్అవుట్ రెడీ అవుతుందని చెప్పి తీసుకుంటారు అనమాట. అందుకని చార్ట్ ప్యాటర్న్ విత్ హ్యూజ్ వాల్యూమ్ బ్రేక్అవుట్ అవుతుంది అంటే కొత్త జర్నీ స్టార్ట్ కాబోతుందని అర్థం. దాని గురించి ఐడియా జనరేట్ అవుతుంది, వాళ్ళు తీసుకోవడం ఏం చేస్తారు పొజిషన్స్ ని. అంటే ఇన్సైడర్స్ కొంటున్న తర్వాత ఈ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వాళ్ళని ఫాలో అవుతా పోతుంటారు. రిటైలర్స్ కి ఏంటంటే ఇంత నాలెడ్జ్ ఉండదు, ఈ డొమైన్ కి సంబంధించిన నాలెడ్జ్ వాళ్ళ దగ్గర ఉండదు, ఈ డొమైన్ ఎలా వర్క్ చేస్తో వాళ్ళకి తెలియదు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర మనీ ఎప్పుడు ఉంటే అప్పుడు ఎంటర్ అవుతారు. వాళ్ళు ఈ స్ట్రక్చర్స్ చూడరు, ఈ వాల్యూమ్ చూడరు, వాళ్ళకి నచ్చినప్పుడు చూసుకుంటారు. రిలయన్స్ ఎప్పుడు మంచిదే, ఒక 2 years తర్వాత మంచిదే, ఇప్పుడు మంచిదే, హిస్టారికల్ మంచిదే, బట్ ప్రతి చోట మనం తీసుకోలేం కదా.
ప్రతి చోట మనం తీసుకోలేం కదా. వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నప్పుడు రిలయన్స్ లో పెడుతుంటారు. బట్ టెక్నికల్ పీపుల్ ఏంటంటే ఈ చార్ట్ ప్యాటర్న్ అవి చూసుకొని వాల్యూమ్ బిట్స్ ప్రింట్ అవుతుంటే వాళ్ళు ఎంటర్ అవుతా ఉంటారు. ఇన్సైడర్స్ ఇవేం చూడరు, కంపెనీ ఏదన్నా ఫ్యూచర్ జరగబోతుంది అనుకుంటే ముందే కొనేస్తుంటారు వాళ్ళు. అట్లా ఫస్ట్ ఇన్సైడర్స్ ఎంటర్ అవుతారు ఈ కాలేజ్ అక్యుములేషన్ జోన్. అది బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు మనలాంటి ఎడ్యుకేషన్ పీపుల్ ఎంటర్ అవుతారు. అండ్ వీటితో సంబంధం లేకుండా లేట్ గా ఎంటర్ అయ్యే వాళ్ళు రిటైలర్స్ అనమాట. అందుకని వైకాఫ్ థియరీ ఏం చెప్పిందంటే అసలు ఒక చార్ట్ ఎందుకు మూవ్ అవుద్ది, ఒక ప్రైస్ ఎందుకు మూవ్ అవుద్ది రీజన్ చెప్పింది అనమాట. అట్లా మనం టెక్నికల్ అనాలిసిస్ పేరు పెట్టేసి ఇవన్నీ నేర్చుకుంటాం. టెక్నికల్ అనాలిసిస్ ఏం నేర్చుకుంటారు అంటే ఈ సపోర్ట్, రెసిస్టెంట్, అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, ఛానల్, ఫిబొనాకీ, క్యాండిల్స్టిక్స్ ప్యాటర్న్స్, చార్ట్ ప్యాటర్న్స్, వాటి మధ్య ఉన్న ఎనాలిసిస్ లింకేజ్ నేర్చుకుంటారు అన్నమాట. ఇవన్నీ వీటి ద్వారా ఏంటంటే మనకు అర్థమవుతా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మేజర్ గా ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రిన్సిపల్ తీసుకుంటారు. లైక్ ఎపిసోడ్ కి పివోట్ అంటారు, కొంతమంది ఆ టెక్నిక్ వాడతారు, కొంతమంది గ్యాప్ ట్రేడింగ్ వాడతారు, అండ్ కొంతమంది ఫ్లాగ్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ వాడతారు, కొంతమంది ఐపీఓ బేస్ బ్రేక్అవుట్ వాడతారు, కొంతమంది విషి ప్యాటర్న్ బ్రేక్అవుట్ ఉంటారు, రకరకాల పేర్లు పెట్టి వాడుతూ ఉంటారు. బట్ ఇవన్నీ పర్పస్ అంటే మాత్రం ఏంటంటే ఇన్స్టిట్యూషనల్స్ కొంటున్నారా లేదా, వాళ్ళు కొంటే వాళ్ళు ట్రాక్ చేసుకుంటూ నేను కూడా కొంటాను అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఇదాన్ని. అంటే ప్రైస్ రిడక్షన్ మొత్తం కూడా ఈ ప్రైస్ వాల్యూమ్ ఎలా మూవ్ అవుతుంది దాన్ని బట్టే ఉంటుంది అనమాట. అందుకని టెక్నికల్ గా మీకు కనుక ఐడియా కనుకుంటే ఎవ్రీడే హ్యూజ్ వాల్యూమ్ వచ్చిన స్టాక్స్ కనుక స్కాన్ చేసుకుంటా పోతుంటే కనుక ఇన్సైడర్స్ ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో మనకు ముందే తెలిసిపోద్ది. ఎగ్జాంపుల్ రీసెంట్ గా ఇప్పుడు మెటల్ స్టాక్స్ బాగా పెరిగినాయి లాస్ట్ 10-15 డేస్ నుంచి. ఈవెన్ లాస్ట్ వెబినార్ కూడా చెప్పాను మెటల్స్ లో తీసుకుని పొజిషన్ బాగుంది అనే విషయం. ఎందుకంటే హ్యూజ్ వాల్యూమ్ వస్తుంది. హ్యూజ్ వాల్యూమ్ వస్తుందంటే మనకు అర్థమైంది ఏదో జరగబోతుంది అనే విషయం. అండ్ ఆల్మోస్ట్ 50% పెరిగింది లోయెస్ట్ నుంచి మెటల్ ఇండెక్స్ 50% పెరిగింది. అందుకని మనకి ఎగ్జాంపుల్ నేను చార్ట్ ఇస్తుంది టాటా స్టీల్. యాక్చువల్గా గవర్నమెంట్ వాళ్ళు స్టీల్ సెక్టర్స్ మీద ఇంపోర్ట్స్ మీద ట్యాక్స్ వేస్తున్నా అనే విషయం వచ్చింది. 12% డ్యూటీ వేస్తున్నాం అని చెప్పేసి న్యూస్ రాకముందు 10 days ముందే టాటా స్టీల్ బాగా పెరిగింది. అంటే మెటల్ స్టాక్స్ అన్ని పెరిగినాయి. అంటే గవర్నమెంట్ వాళ్ళు 12% ఇంపోర్ట్ ట్యాక్స్ వేస్తున్నారు అనే విషయం 10 days ముందు లీక్ అయింది మార్కెట్ కి. పెద్ద పెద్దలందరూ పొజిషన్లు తీసుకున్నారు ఆల్రెడీ. ముందే తెలిసిపోయింది. తర్వాత ప్యాటర్న్ బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు మళ్ళీ ఎంటర్ అయ్యారు. ఒరిజినల్ న్యూస్ వచ్చింది కదా మూవ్ అవ్వాలి ఇంకా అప్పటికే అందరు పెట్టేశారు. అయితే ఇలా ఇప్పుడు మీరు అన్నట్టు ఫస్ట్ ఇన్సైడర్స్, తర్వాత మామూలుగా ఎడ్యుకేటర్స్ అండ్ లాస్ట్ కి వచ్చిన వాళ్ళకి ఏమన్నా రిటర్న్స్ లో తేడా ఉంటుందా? డెఫినెట్ గా తేడా ఉంటుంది. ఎందుకంటే ఇన్సైడర్స్ అందరూ తక్కువ రేట్ దగ్గర ఎంటర్ అవుతారు కాబట్టి ఫస్ట్ బెనిఫిట్స్ వాళ్ళే తీసుకుంటారు. అంటే ఫస్ట్ ఎంటర్ అయ్యేది వాళ్ళే, ఫస్ట్ బయటకు వెళ్ళేది కూడా వాళ్ళే. అండ్ టెక్నికల్ పీపుల్ ఏమో వాళ్ళు ఫుట్ ప్రింట్స్ బేస్ గా తీసుకుని వీళ్ళు ఎంటర్ అవుతా ఉంటారు. మనం రెండో వాళ్ళు రిటైలర్స్ ఏంటంటే ఈ న్యూస్ పేపర్ చూసుకుంటా కూర్చుంటారు. ఆ న్యూస్ ఏదో నా ఒక్కరికే తెలుసు, ఎవరికి తెలియదు అన్నట్టు వాళ్ళు ఎంటర్ అవుతా ఉంటారు, ట్రాప్ అవుతా ఉంటారు. అందుకని టెక్నికల్ అనాలిసిస్ మ్యాండేటరీ షార్ట్ టర్మ్ గెయిన్ చేయాలనుకుంటే కనుక. అందుకని ఎవరైనా స్పెక్యులేషన్ చేద్దాం అనుకున్నా, షార్ట్ టర్మ్ మీద మనీ మేక్ చేద్దామన్నా ఆ టెక్నికల్స్ అప్లై చేసుకుంటూ డమ్మీ ట్రేడింగ్ లో అబ్జర్వ్ చేసుకుంటూ అది వర్కౌట్ అవుతుంది అనుకుంటే 20-30 ట్రేడ్ చేసిన తర్వాత అప్పుడు రియల్ టైం రావడం బెటర్ అనమాట వాళ్ళు. థ్యాంక్ యూ. హాయ్, స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా రెడ్ లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్కి ఈ మూడే అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ దొరుకుతుంది. అండ్ వీకెండ్స్లో జరిగే ఈ ప్రోగ్రాంలో అటెండ్ అవడం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20-30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.